ఫైనల్ గా రాజాసాబ్ టీజర్ అయితే చూడడం అయితే జరిగింది. వన్ వల్ల టీజర్ చెప్పాలంటే స్టోరీ మొత్తం మనకి టీజర్ లోనే చూపించేశారు. నాకు అనిపిస్తున్న స్టోరీ ప్రకారం ఒక అడవిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో చాలా సంపద అయితే ఉంటుంది. ఆ సంపదని ఎలా దోచుకున్నారు, దోచుకోవడం అంటే మీన్ ఆ సంపద కోసం ప్రస్తుతం ఉన్న జనాలు లేకుంటే ప్రస్తుతం ఉన్న పొలిటీషియన్స్ గానీ లీడర్స్ గానీ ఆ సంపదను అక్కడి నుండి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళు చేసిన ప్రయత్నాల్లో ప్రభాస్ గారు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది టీజర్ లో అయితే నాకైతే కనిపిస్తుంది. చూడ్డానికి వాళ్ళు చెప్పిన స్టోరీ ప్రకారం అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ ఇంకోటి ప్రభాస్ గారి లుక్స్ గురించి మాట్లాడాలి. చాలా బాగా అయితే నచ్చాయి ప్రభాస్ గారి లుక్స్. రీసెంట్ గా మనం చూసాము ఆదిపురుషి గానీ అండ్ కల్కి గానీ లుక్స్ అనేవి అంత అన్యాచురల్ గా ఉంటాయి. అండ్ మూవీస్ లా బాగున్నప్పుడు కూడా మనకు అక్కడక్కడ నచ్చేవి కాదు. బట్ దీంట్లో లుక్స్ లా మూవీస్ లా బాగున్నాయి అండ్ స్టిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారికి ఇది ఒక మంచి కామెడీ జోనర్ లా మన మారుతి గారు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి అండ్ ప్రభాస్ గారిని చూపించే విధానం కూడా అదే విధంగా అయితే ఉంది. ఒక కామెడీ వేలోనే తను చూపిస్తున్నారు. ఇక్కడ కూడా తను ఒక సీరియస్ యాక్షన్ హీరో లాగా అయితే చూపించట్లేదు. అది బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒక జోవేల్ గా ఒక యూత్ఫుల్ గా ఉన్న క్యారెక్టర్ లాగా చూపిస్తేనే బాగుంటుంది. పెద్దగా మూవీస్ అయితే వర్కౌట్ అవ్వవు ప్రతి మూవీలో కూడా. ఇక్కడ మారుతి గారిని మెచ్చుకోవాలని చెప్పి అనిపించింది. ప్రభాస్ గారికి ఉన్న స్ట్రాంగ్ జోన్ అది చెప్పాలి. తను చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కల్కి అయినా గానీ ఆదిపురుషి అయినా గానీ అంత ముందు వచ్చిన సలార్ గానీ తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోనే ఉంటారు. యాక్టింగ్ చేయలేదు చేయరాదు అని చెప్పి ఉన్నప్పటికి కూడా తను చేసే పాత్రకి తనైతే న్యాయం అయితే చేస్తాడు. తన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే ఇవ్వడు. ఈ క్యారెక్టర్ లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్ అయితే ఉంటుంది. బట్ ఈ ఇమేజ్ లోనే హీరో మూవీస్ దయ్యాలని చెప్పి ఉంటది కదా, అలాంటి ఇమేజ్ కి దూరంగా ప్రభాస్ గారు అయితే ఉంటారు. తను ఏ పాత్ర చేసినా ఏ రోల్స్ చేసినా బాగా సూట్ అయితే ఈ క్యారెక్టర్ కూడా బాగా సూట్ అయితే అయ్యింది. అండ్ అక్కడ చూసుకుంటే హీరోయిన్లతో మన మారుతి గారు బాగా అయితే వర్కౌట్ అయితే చేసేటట్లు ఉన్నాడు. సీన్స్ అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి. నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే ప్రభాస్ గారు మనకి రాజాసాబ్ ప్రీ టీజర్ అనేది ఒకటి చూపించారు. ఆ టీజర్ లో ప్రభాస్ గారు హోల్డ్ గెటప్ లో ఒక లుక్ అయితే చూపించారు చూడండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం వచ్చేసి ఆ ఓల్డ్ గెటప్ లో ఉన్న తన క్యారెక్టర్ వల్ల ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అవుతాడా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది. అండ్ ఆ మూమెంట్ కి ఆ ఫీల్ కి ఆ థియేటర్ చూస్తేనే మజా వస్తుందేమో కానీ టీజర్ ఫోన్ లో చూస్తే అంత ఎఫెక్ట్ అయితే అనిపించట్లేదు. హర్రర్ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. అండ్ ఆ కామెడీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. కామెడీ వల్లనే వర్కౌట్ అవ్వాలి ఈ మూవీ. హర్రర్ గా నేను భయపడాలి ఈ మూవీ చూసి అంటే మాత్రం నీకు భయం అయితే రాదని నాకైతే అనిపిస్తుంది. ప్రీవియస్ గా మారుతి గారు తీసిన మూవీస్ లో ఎలాగైతే ఉంటుందో ప్రేమ కథ చిత్రం గానీ అండ్ ఆ తోహాలనే వెళ్తుంది. ఈ హర్రర్ జోన్ అని అంటే నీకు అర్థం చేసుకోవాలి. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోకి వెళ్తారు, అక్కడ దయ్యాలు ఉంటాయి, వాటిని ఎట్లా వదిలించుకున్నారు, ఎట్లా తప్పించుకున్నారు అక్కడ నుంచి. మొత్తం ఈ హాలీవుడ్ గానీ టాలీవుడ్ గానీ ప్రతి ఇండస్ట్రీలో ఉన్న ఒకటి కాన్సెప్ట్ అదే. ఈ దాంట్లో కూడా కాన్సెప్ట్ అదే తీసుకున్నారు. పెద్దగా కొత్తగా ఏం కాన్సెప్ట్ అయితే తీసుకోలేదు. సో ఇది గైస్ టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ అయితే ఉంది మూవీకి. మరి మారుతి గారు ఇంకా ప్రభాస్ గారిని ఎలా వాడుకున్నారు మూవీలో అండ్ తన కామెడీని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఒక బుజ్జిగాడు ఆ టైప్ లో యూజ్ చేసుకున్నారు లేదనేది అయితే మూవీ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మూవీ టీజర్ అయితే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఏం తక్కువ అనిపించే టీజర్ లా ఏం నచ్చలేదు కింద కామెంట్ అయితే చేయండి. అండ్